హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి తిరుమల వ్లాగ్ అండి. మేమైతే తిరుమలకి వెళ్ళాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము. అందుకని 2 months ముందు అయితే టికెట్స్ అయితే బుక్ చేసామండి. స్పెషల్ ఎంట్రీ టికెట్స్ అయితే బుక్ చేసాము 300వి. అలాగే రూమ్స్ కూడా అయితే బుక్ చేసాము. ఇంకా అయితే మార్నింగ్ స్టార్ట్ అయిపోయామండి. 6:30, 7 అలా అయితే అవుతుంది టైము. ఇంకా నెల్లూరు బస్ స్టాండ్లో అయితే ఎక్కేసాము. మధు వాళ్ళైతే హాయ్ ఫ్రెండ్స్ అనేసి వ్లాగ్కి ఇంట్రో ఇస్తున్నారు. తిరుమలకి అయితే కొండపైకి వచ్చేసాము. ఇది వచ్చేసి పాంచజన్యం రెస్ట్ హౌస్ అండి. ఇక్కడైతే మాకు రూమ్స్ అనేది అలాట్ చేశారు. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడే టిఫిన్ షాప్స్ అలాగే అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా లోపలికి అయితే బయలుదేరిపోతున్నామండి. ఇంకా ఇక్కడైతే ఎంట్రన్స్లో అయితే స్టెప్స్ దగ్గర ఒక మ్యాప్ అయితే ఉందండి, తిరుమల రూట్ మ్యాప్. కాటేజెస్ ఎక్కడ ఉన్నాయి, రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే ఇంకా లగేజ్ కౌంటర్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో డీటెయిల్స్ అయితే అక్కడ మ్యాప్ అయితే ఉంది. షార్ట్ వీడియో అయితే చేశానండి, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. లోపల అయితే ఇంకా మాకైతే 4th floorలో అయితే రూమ్ అయితే ఇచ్చారు. 4th floorకి అయితే ఇంకా లిఫ్ట్లో అయితే బయలుదేరేసాము. ఇంకా ఇక్కడ రూమ్స్ అయితే చాలా పెద్దవిగా బాగున్నాయండి. బిల్డింగ్ కూడా పెద్దది, చాలా ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఇంకా రూమ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది మీకు అయితే చూపిస్తాను. ఇంకా ఇదైతే 4th floor అండి. మాకు వచ్చేసి రూమ్ వచ్చేసి 651 అయితే ఇచ్చారు. ఈ వీడియో అనేది నేను స్టార్టింగ్ అయితే తీయడం మర్చిపోయాను. అందుకని మేము భోజనాలు చేసి వచ్చాక తర్వాత అయితే రూమ్లో అయితే టూర్ చేస్తున్నాను. అంటే ఎలా ఉంది ఏం చూపిద్దామని ఇప్పుడైతే షూట్ చేస్తున్నానండి. ఇక్కడైతే భోజనం చేసి వచ్చి వీళ్ళైతే ఆటలాడుతున్నారు. రూమ్ వచ్చేసి 2 beds అయితే ఉన్నాయి. ఫ్యాన్స్ అయితే 2 ఉన్నాయి. అలాగే పెద్ద రూమ్ అండి. ఇది వచ్చేసి కాస్ట్ వచ్చి 1000 రూపీస్ అండి. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. అలాగే ఒక చైరు, డైనింగ్ టేబుల్, అలాగే ర్యాక్స్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చున్నారు. రూమ్ అయితే బాగుంది. అలాగే వాష్ బేసిన్, అలాగే వాష్రూమ్ అయితే ఈ వైపు ఇచ్చున్నారు. ఒక మిర్రర్, ఇదైతే ఈ విధంగా అయితే ఉంది. రూమ్ అయితే డస్ట్బిన్స్ మొత్తం నీట్గా అయితే ఉందండి. ఇంకా రూమ్లో అయితే లగేజ్ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే భోజనాలకు అయితే బయలుదేరామండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, అందుకని పక్కనైతే మాధవ నిలయం అనేది ఉందండి, దగ్గరే పక్కనే. సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయి భోజనాలు అయితే చేసుకొని వచ్చేసామండి. అక్కడైతే పెరుగన్నం, సాంబార్ అన్నం, అలాగే కొబ్బరి చట్నీ ఇవైతే పెట్టారు. ఇంకా మాకు దర్శనం టైమింగ్స్ అయితే ఈవినింగ్ 4 o'clock అయితే ఇచ్చారండి. మేమైతే ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి ఈవినింగ్ 4కి ఇచ్చారు. మా పిన్ని వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు వీళ్ళైతే బుక్ చేసుకోలేదండి ఆన్లైన్లో. కాబట్టి వాళ్ళకైతే నెక్స్ట్ డే 2 o'clockకి టికెట్స్ అయితే టోకెన్స్ తీసుకొని అయితే వచ్చారు. కాబట్టి మేమైతే ఈవినింగ్ రెడీ అయిపోయి దర్శనంకి అయితే బయలుదేరాలి. ఇప్పుడైతే భోజనంకి అయితే వచ్చాము కదా, భోజనాలు అయితే చేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకైతే రెడీ అయిపోతామండి దర్శనంకి.
ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి దర్శనంకి. ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకైతే రూమ్ నుంచి అయితే బయలుదేరాము. ఇంకా ఇది వచ్చేసి క్యూలో అయితే కూర్చునేసామండి. ఎక్కువ రష్ అయితే ఉంది, చాలామంది అయితే ఉన్నారు. లేట్ అయితే అయ్యింది. చాలా దగ్గరలో అయితే క్యూలోనే ఈ విధంగా అయితే ఆపేశారు. కంపార్ట్మెంట్స్లో అలా అయితే ఏం వేయలేదండి, నార్మల్గా పంపించేశారు. దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగింది. ఇంక ఇక్కడైతే ఆడుకుంటున్నారు ఆరుష్ వాళ్ళు, పిల్లలు వాళ్ళందరూ. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే అయితే 2 o'clockకి వీళ్ళకైతే దర్శనం టైమింగ్స్ కదా, ఇంకా అందరూ అయితే రెడీ అయిపోయారు బయలుదేరడానికి. ఇంకా వాళ్ళైతే భోజనాలు చేసేసి దర్శనంకి అయితే వెళ్ళిపోతారండి. మేమైతే ఆరుష్ అయితే నిద్రపోతున్నాడు. కొంతసేపు అయితే రూమ్లో అయితే ఉన్నాము. ఇంకా మేము కూడా ఆరుష్ లేపేసి తీసుకొని అయితే లంచ్ టైం అయిపోయింది కాబట్టి వెంగమాంబకి అయితే వెళ్ళేసి వచ్చామండి. ఇంకా మధు అయితే కెమెరా ఆన్ చేయడం, ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం అని అయితే చెప్తూ ఉంటుంది. ఇదండి ఆరుష్ అయితే నిద్రపోతున్నాడు. మధు వాళ్ళు కూడా వాళ్ళతో అయితే వెళ్ళారండి భోజనాలు చేయడానికి. ఇంకా మేము కూడా బయలుదేరేసామండి. వెంగమాంబ అన్నప్రసాదంకి అయితే వచ్చేసాము. వాళ్ళు వచ్చేసి మాధవ నిలయంకి అయితే వెళ్ళారంట. మేము ఇక్కడ ఉన్నామనేసి మేమైతే ఇక్కడికి వచ్చాము. వాళ్ళు వచ్చేసి అక్కడ తినేసి వాళ్ళైతే రూమ్కి అయితే వెళ్ళిపోయారు పిల్లలు. ఇంకా ఆరుష్, నేను, బావ అయితే వెంగమాంబ అన్నప్రసాదంకి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా పెద్ద క్యూ అయితే ఉంది. కాకపోతే ఫాస్ట్గానే అయితే కదిలింది క్యూ అయితే.
ఇక్కడైతే భోజనాలు అయితే చేస్తున్నాము. ఆరుష్కి పొంగల్ అన్నం అంటే చాలా ఇష్టం అండి, సూపర్గా ఉందంట. అన్నం తినకుండా పొంగల్ అన్నం అయితే తినేసాడు. ఇంకా వెంగమాంబలో సాంబార్ రైస్ అయితే చాలా బాగుంటుంది, తెలిసిందే కదా. ఇంకా తినేసి ఇంకా దగ్గరే కదా, అక్కడైతే మళ్ళీ టెంపుల్కి వచ్చాము, ఊరికే జస్ట్ కోనేరు అలా చూడడానికి. ఇంకా వీళ్ళకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి, సర్వదర్శనంకి అయితే వెళ్ళేసి వచ్చారు. ఇంకా భోజనాలు అయితే చేస్తున్నారు, ఇక్కడ టిఫిన్స్ అవి. ఆరుష్ అయితే బొమ్మ కొనుక్కున్నాడు, అది తీసేదాకా వదలట్లేదు, అది తీసి ఇచ్చేయాలంట, అక్కడే తీసేసి ఆడేసుకోవాలంట. ఇంకా అడుగుతా ఉన్నాడు. ఇంకా అంతేనండి, భోజనాలు అయితే చేసి ఇంకా నైట్ అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా లేట్ అయిపోయింది కదా, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ అయితే బయలుదేరేసామండి నెల్లూరుకి. ఇది వచ్చేసి నెల్లూరు బస్ స్టాండ్. శివరాత్రి అండి, మహాశివరాత్రి. సో వాళ్ళైతే శ్రీకాళహస్తికి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకొని అయితే వస్తామన్నారు. మేమైతే వచ్చేసామండి, పిల్లలు అంతసేపు ఉండలేరు, జనాలు ఉంటారని, రష్ ఉంటుందని మేమైతే వచ్చేసామండి. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ మీకు ఇంట్రెస్ట్గా ఉన్నాయో లేదో చెప్పండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.